నిరుపేదల కడుపు కొట్టి అందులోంచి సొమ్ము వెనుకేసుకోవాలన్న ఆలోచనే దుర్మార్గమని మంత్రి సజ్జల వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణాన్ని విజయవంతంగా అమలు చేశారని, కానీ లీగల్గా అన్ని కరెక్టుగానే ఉన్నాయని అంటున్నారని, వైసీపీ కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 1,00,000 మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు నాయుడని, ప్రజలు నమ్మక చస్తారా అనే రీతిలో టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని సజ్జల విమర్శించారు. ఈ పక్కన సోకాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీస్ మిగిలిన వాటికి ఆ పార్టీలకు ఏది లేదంటే అసలు వాళ్ళు ఎంత కమ్ముడు పోయినారో, ఏ రకంగా ఇది చేస్తున్నారో, ఎందుకు తాబేదారుల మాదిరో వాళ్ళ కాళ్ళకు ఇది చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వస్తున్నారు, ఆయన ఆలోచనలన్నింటినీ వీళ్ళ నోట్ల ద్వారా ఎందుకు చిలక పలుకులు పలుకుతున్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలా. 5 కోట్ల మందికి పచ్చకాళ్ళ అద్దాలు పెట్టాలని చూస్తున్నారు, చెవులో కాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తున్నారు. వాటిని బ్రేక్ చేసి ఇదిగో ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. నువ్వు ఒక్కసారన్నా చేస్తున్నారా, వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఎంతసేపున్న బోర్డు లేవా, స్కిల్ బోర్డు లేవా? ఇది కళ్ళ ముందు క్లియర్గా మొహం మీద చర్చినట్టు కనపడుతున్నవి. అయినా సరే దెర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ కోర్టు. మీరు దాంట్లోంచి బయటపడాలంటే దెర్ ఈజ్ ఎ డ్యూ ప్రాసెస్ ఉంది. ఈలోగా ఇక్కడ పొలిటికల్ పార్టీగా నడిచేది నడుపుకోండి, వద్దని కూడా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ ఆయన ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు? అక్కడ పోయి చేసే బదులు ఇక్కడ వచ్చి పార్టీ చూసుకోండొచ్చు వాళ్ళు. డ్రామా కాకేంది అంటే నీ దగ్గర సరుకు లేదు, మాట్లాడే సత్తా లేదు, పాయింట్స్ లేవు, అడ్డంగా బుక్ అయ్యావు, దొరుకుతాననే దీంతోనే దీనికి తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నావు అని అనుకుంటున్నావు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏ లెవెల్ వరకు ఇన్వాల్వ్ అయిన దాంట్లో చంద్రబాబు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆయనే సూత్రధారి, ఆయన మార్గదర్శకత్వం, ఆయన దర్శకత్వం, స్క్రిప్టు మొత్తం ఆయనవే. దానికి నారాయణ లాంటి వాళ్ళు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ అక్కడ, గంటా సుబ్బారావు అనే చిన్న ఇతను ఇక్కడ పాత్ర, ఇక్కడ వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళని దగ్గర పెట్టుకుని ఈయన నడుపుతూ వచ్చాడు అనడానికి సర్కమ్స్టెన్షియల్ కాదు, సంతకాలతో సహా డెసిషన్ మేకింగ్ తనే చేసినాడు అనేది వీళ్ళ వాంగ్మూలాలతో సహా మొత్తం ఉన్నాయి. ఇన్ని జరిగినా కూడా అంతా మిథ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు, మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక చేస్తున్నారంటే ఇంక వాళ్ళని ఏమనాలా? వాళ్ళన్నీ దాన్ని కూడా నా సపోర్ట్ చేస్తే వాళ్ళని దేంతో ఇచ్చేయాలి? స్కాము బయటపడి, దొంగతనం బయటపడితే దాన్ని ఒక వర్చ్యూ కిందనో, అది ఒక విక్టిమ్స్ కిందనో చూపే ప్రయత్నం చేయడం ఒక ఘోరం అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ప్రజల దగ్గరికి పోయి ఏం చెప్పాలనో తెలియక దాని నుంచి తప్పించుకోవడానికి కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే అడిగి పోతే 14-19 మధ్య ఏం చేశారంటే చెప్పడానికి ఏం లేదు. చెప్పడానికి ఏం లేక ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టడమో, అసభ్యంగా మాట్లాడడమో, లేక ఇదిగో నిన్నెవడో మాట్లాడినాడు, దానికి పైత్యం దాటిపోయి ఎక్కడికి పోతున్నాం 3 లక్షల కోట్లు.